బర్త్ రైట్ సిటిజన్‌షిప్ మొత్తానికి ఫైనల్‌గా సుప్రీంకోర్టు డెసిషన్ అయితే వచ్చింది. సో, అది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో, ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ చెల్లదు అని చెప్పారనమాట. అసలు సుప్రీంకోర్టు ఏం చెప్పింది? దాని డీటెయిల్స్ అన్ని పర్టిక్యులర్ వీడియోలో చెప్తా. మీరైతే లాస్ట్ వరకు చూడండి. వెరీ ఇంపార్టెంట్ వీడియో. అలాగే అసలు దీనికి బిహైండ్ ద స్టోరీ ఏంటి? నేను ఇంతకుముందు ఒక వీడియోలో క్లియర్‌గా మొత్తం అంతా హిస్టరీ ఎక్స్‌ప్లెయిన్ చేశా. బట్ క్విక్ రీక్యాప్. సో, ఏం జరిగింది ఏంటి అనేది, ఎందుకు వచ్చింది ఈ రూలు అనేది పర్టికులర్ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. వెరీ ఇంపార్టెంట్ వీడియో అండ్ ఆల్సో వెరీ 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 గుడ్ న్యూస్ ఫర్ ఎవ్రీబడి. ఎందుకంటే అందరూ అమెరికాలో పిల్లల్ని కనడానికి కారణం కూడా ఏంటంటే, అట్లీస్ట్ వాళ్ళకి సిటిజన్షిప్ వస్తే తల్లిదండ్రులకి ఏ వీసాలు ఎక్స్టెండ్ అయినా కాకపోయినా, గ్రీన్ కార్డులు అయినా ఏదైనా కానీ వాళ్ళు 21 ఇయర్స్ వచ్చిన తర్వాత తల్లిదండ్రుల్ని స్పాన్సర్ చేయొచ్చు అన్న ఒక ఉద్దేశంతోటే అమెరికాలో అందరూ వెళ్ళి ఎట్లయినా సరే పిల్లల్ని కనాలి అని. సో, రీసెంట్‌గా చూసుకుంటే ఈ ప్రెగ్నెన్సీకి వాళ్ళకి వీసాలు ఇవ్వటం కూడా మానేశారు. గవర్నమెంట్ వాళ్ళు క్లియర్‌గా ఎంబసీలు కూడా చెప్పినాయి అనమాట. మీరు గనక ప్రెగ్నెంట్ అయితే గనక, అంటే ఈ పర్టిక్యులర్ రీజన్ కింద అమెరికా వస్తున్నారు అనుకుంటే మాత్రం మీకు వీసా ఇవ్వము అని కూడా స్ట్రిక్ట్‌గా చెప్పినాయి. సో, ఇంకా టాపిక్‌లోకి వెళ్ళే ముందు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తారని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కొంచెం బూస్టింగ్, ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మీకు ఇమీడియట్‌గా ఎప్పటికప్పుడు ఇస్తున్నా కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం హెల్ప్ అవుతుంది అది. అలాగే ఒక వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంక మన టాపిక్‌లోకి వెళ్ళిపోతే లేటెస్ట్ ఫ్లాష్ న్యూస్ ఏంటంటే, సుప్రీంకోర్టు స్ట్రైక్ డౌన్ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్. అంటే ఏంటంటే, ఇన్ని రోజుల నుంచి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కొన్ని లోయర్ కోర్టులని ఇంజంక్షన్ పెట్టడం అని ఇక తెలిసిందే కదా. కొన్ని స్టేట్స్కి అలౌడ్ చేశారు, కొన్ని స్టేట్స్కి అలౌ చేయలేదు అని నేషన్ వైడ్ ఇంజంక్షన్ పెట్టారని ఇక ఇదంతా నడిచింది అప్పట్లో. సో, తర్వాత సుప్రీంకోర్టులో వాదోపవాదనలు జరిగినాయి. సో, ఎవరి సైడ్ వాళ్ళు పాజిటివ్ ఎక్స్పెక్ట్ చేశారు. ట్రంప్ వైపు వాదన ఏంటంటే, లీగల్‌గా ఉన్నటువంటి వాళ్ళందరూ గూడా మా జ్యూరిస్డిక్షన్ కిందకి వస్తారు. అంటే మాకు వాళ్ళ మీద పవర్స్ ఉంటాయి. ఎందుకు అంటే, మేము వాళ్ళకి వీసా ఇచ్చాం కాబట్టి. కానీ ఇల్లీగల్‌గా ఎవరెవరైతే ఈ కంట్రీలోకొస్తారో వాళ్ళ మీద మాకు జ్యూరిస్డిక్షన్స్ ఉండవు. అంటే వాళ్ళు ఇల్లీగల్‌గా వచ్చారు కాబట్టి, వాళ్ళకి గవర్నమెంట్ పేపర్ వర్క్ ఏమి ఉండదు కాబట్టి, వల్నరబుల్ పీపుల్ కాబట్టి, వాళ్ళ మీద మాకు జ్యూరిస్డిక్షన్స్ ఉండదు కాబట్టి, వాళ్ళ పిల్లలకి ఎందుకు బర్త్ రైట్ సిటిజన్‌షిప్ ఇవ్వాలి. ఒకవేళ ఇలా ఇస్తూ పోతే ఇదొక బర్త్ రైట్ టూరిజం లాగా వచ్చిన వాళ్ళందరూ గూడా ఇక్కడ పిల్లల్ని కనడము, ఇక్కడ పిల్లల్ని పెంచడము, ఆ పేరు మీద ఇక్కడ ఉండిపోవడము చేస్తున్నారు. ఈ లూప్ హోల్ ఏదైతే ఉందో 14th అమెండ్మెంట్ అనేది, దాని ద్వారా వీళ్ళు ఇలా పిల్లల్ని ఇక్కడ కనడం కోసం వచ్చి ఈ అమెరికా పాపులేషన్‌ని పెంచారు. యాక్చువల్‌గా ఎవరైతే ఈ బార్న్ అండ్ బ్రాటప్ ఈ లీగల్ ఇమిగ్రేషన్ పుట్టిన వాళ్ళు గానీ, లీగల్ అమెరికన్స్ ఎవరైతే ఉంటారో, సో వాళ్ళతో పాటు వీళ్ళ పాపులేషన్ కూడా పెరుగుతుంది అనేది వాళ్ళ ఉద్దేశం అనమాట. సో, సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, యాక్చువల్‌గా మీరు ఇలా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా దీన్ని మార్చలేరు. ఎందుకు అంటే, ఇది 14th అమెండ్మెంట్ ద్వారా ఈ అమెరికన్ పౌరులకి వచ్చినటువంటి హక్కు అనమాట. సో, అసలు హిస్టరీ ఏంటి? 14th అమెండ్మెంట్ ఎలా వచ్చింది అంటే, 1857లో డ్రెడ్ స్కాట్ అనేటువంటి అంటే అప్పట్లో స్లేవరీ ఎక్కువ ఉండేది కదా. అతను కూడా ఒక స్లేవ్ అనమాట. జనరల్‌గా ఈ బ్లాక్ అమెరికన్స్ అంటుంటారు కదా, వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని స్లేవరీ కింద వాడుకోవటము, వాళ్ళతో పనులు చేయించుకోవటము. స్లేవరీ అంటే జనరల్‌గా మన ఇండియాలో ఇప్పుడు మనకి ఎలా పని అమ్మాయిలు ఉన్నారో ఇంకా హీనంగా చూడడం ఉండేదనమాట. అలాగా వాళ్ళకి ఎటువంటి రైట్స్ అనేవి ఉండేవి, ఫండమెంటల్ రైట్స్ అనేవి లేవు. ఓకే. సో, వాళ్ళతోని పనులు చేయించుకోవటము. ఆ టైంలో అతను ఒక స్టేట్ వదిలిపెట్టి వేరే స్టేట్‌కెళ్ళినప్పుడు, ఆ పర్టిక్యులర్ స్టేట్ ఏదైతే ఉందో ఆ స్టేట్‌లో స్లేవరీ లేకపోవటం వల్ల, నాకు ఇక్కడ ఎట్లా ఫ్రీడమ్ వచ్చింది కాబట్టి, స్లేవరీ లేదు కాబట్టి, ఇదే ఎందుకు కంటిన్యూ చేయకూడదు అన్నటువంటి కేసు అతను మొదలుపెట్టినప్పుడు జరిగినటువంటి దాంట్లోంచి 1857లో అప్పుడు సుప్రీంకోర్టు వాళ్ళు ఇచ్చినటువంటి డెసిషన్ ఏంటంటే, మీరు అమెరికా పౌరులు కాదు కాబట్టి మీ నల్లజాతీయులకు మీకు ఇలాగ కేసులు వేసేటువంటి అధికారాలు లేవు. అంటే ఏంటంటే, ఇండైరెక్ట్‌గా మీకు అసలు పవర్స్ లేవు. ఎటువంటి పవర్స్ కూడా లేవు. మీరు ఇక్కడ ఉండండి, తినండి, నివసించండి, కానీ మీకు ఇలా కేసులు వేసేటువంటి అధికారం లేదు అనేది అప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి డెసిషన్ అనమాట. దాని తర్వాత ఏమైందంటే,
1861 నుంచి 1865 వరకు అమెరికన్ సివిల్ వార్ అనేది స్టార్ట్ అయిందనమాట. ఈ సివిల్ వార్‌లో ఇగ ఇదే దీనికి సంబంధించిన స్లేవరీ గురించి, స్లేవరీని తీసేయాలి అని జెప్పేసి ఇగ అంతా గొడవ సివిల్ వార్ అంతా కొన్ని రోజులకి చిలికి అలా గాలివానై ఆ సివిల్ వార్ పెరిగి పెద్దదయ్యి ఇగ ఈ జనరల్‌గా ఇట్లాంటివి ఏమన్నా మూవ్‌మెంట్స్ వచ్చినాయంటే అది కొన్ని సంవత్సరాలు ఉంటది గదా! ఇలా 4 సంవత్సరాలు జరిగిన తర్వాత 1865లో 13th అమెండ్మెంట్ అనేది క్రియేట్ చేశారు. అమెండ్మెంట్‌లో స్లేవరీ అనేది తీసేశారు. కానీ మళ్ళీ 1866లో వీళ్ళకి ఈ రైట్స్ ఎక్కువ లేవు. బ్లాక్ కోడ్స్ అనేవి కొన్ని క్రియేట్ చేశారనమాట. అంటే వీళ్ళకి ఎక్కువ అంటే పవర్స్ ఎక్కువ లేవు. వీళ్ళకి స్లేవరీ తీసేసినా గానీ వీళ్ళ పవర్స్ చాలా తక్కువ ఉన్నాయి అని చెప్పేసి సో ఆ తర్వాత 1868లో అప్పుడొచ్చినటువంటిదే 14th అమెండ్మెంట్ యాక్ట్ అనమాట. అప్పుడు వీళ్ళు కాంగ్రెస్ బిల్లు పెట్టేసి జనరల్‌గా కాన్స్టిట్యూషనల్ ప్రకారం ఇప్పుడు సుప్రీంకోర్టు ఏదైతే చెప్తుందో అలాగా కాంగ్రెస్ బిల్లు పెట్టేసేసి ఈ 14th అమెండ్మెంట్ యాక్ట్‌లో ఎవరైనా సరే అమెరికాలో పుట్టినటువంటి వాళ్ళు అంటే ఎలా ఉన్నా సరే వాళ్ళకి పౌరసత్వం యూఎస్ సిటిజన్స్ కావచ్చు, కాకపోవచ్చు, ఇల్లీగల్‌గా రావచ్చు, యుద్ధం అప్పుడు ఈ వరల్డ్ వార్లు జరిగినప్పుడు కూడా కొంతమంది వేరే దేశం వాళ్ళు ఇక్కడికి రావటం ఇలా అంతా జరిగిందనమాట. అక్కడ పీపుల్ ఇక్కడికి, ఇక్కడ పీపుల్ అక్కడికి షఫుల్ అవ్వటం లాంటివి జరిగినాయి కాబట్టి ఎలాగ వచ్చినా సరే ఈ దేశంలో ఎవరికి పిల్లలు పుట్టినా సరే వాళ్ళకి అమెరికా పౌరసత్వం వస్తుంది. వాళ్ళకి లీగల్‌గా అన్ని పవర్స్ ఉంటాయి అనేటువంటిది ఆ పర్టిక్యులర్ 14th అమెండ్మెంట్ అనేది క్రియేట్ చేశారనమాట. అంటే సింపుల్‌గా ఈ 14th అమెండ్మెంట్‌లో పెట్టినటువంటి లా ఏంటి అంటే ఆ 1857లో ఇచ్చినటువంటి డెసిషన్‌ని ఓవర్‌టర్న్ చేశారనమాట. అందుకనే ఏంటంటే దీనికి ఆ పర్టిక్యులర్ 1857 సుప్రీం కోర్ట్ డెసిషన్‌కి డ్రెడ్ స్కాట్ మూవ్‌మెంట్ అనేది క్రియేట్ చేశారనమాట. ఆ డ్రెడ్ స్కాట్ రూల్ ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు రివర్స్ చేశారు. సో ఆ తర్వాత నుంచి జనరల్‌గా ఈ 14th అమెండ్మెంట్ ప్రకారం ఇది కంటిన్యూ అయితా వస్తా పోతుందనమాట. కానీ ఈ మధ్యలో ఇంకొక స్టోరీ అనేది ఒకటి జరిగింది. 1898లో వాంగ్ కిమ్ ఆర్క్ అని ఒక చైనీస్ అతను శాన్ ఫ్రాన్సిస్కోలో జన్మించాడనమాట. సో అతని పేరెంట్స్ చైనీస్ సిటిజన్స్ కానీ లీగల్‌గా ఇమిగ్రెంట్స్ అమెరికాలో వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళు. అంటే ఒకసారి చైనా ఎళ్లి తిరిగి వస్తున్న టైంలో వాళ్ళని ఆపారు. ఎందుకు ఆపారు అంటే ఇతనికి అమెరికా పౌరసత్వం లేదు కాబట్టి మేము రానివ్వము. జనరల్‌గా ఏదో ఒక అంటే ఇక్కడ పుట్టినా గానీ అమెరికా పౌరసత్వం లేదు. మీరిద్దరు చైనీస్ వాళ్ళు కదా అన్నప్పుడు అతను కోర్టులో ఛాలెంజ్ చేశాడనమాట. కోర్టులో ఛాలెంజ్ చేసినప్పుడు అప్పుడు 1898లో ఇచ్చినటువంటి డెసిషన్ ఏంటంటే రిగార్డ్‌లెస్ ఆఫ్ వీసా ఉన్నా, వీసా లేకపోయినా ఏదున్నా సరే 14th అమెండ్మెంట్ ప్రకారం అతను ఇక్కడ పుట్టాడు కాబట్టి అతనికి కంపల్సరీ యూఎస్ సిటిజన్‌షిప్ ఇవ్వాల్సిందే అనేసి ఒక హిస్టారిక్ డెసిషన్ 1898లో వాళ్ళు ఇచ్చారనమాట. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు టిల్ టుడే ఎవరైనా సరే ఈ కంట్రీకి వచ్చి వాళ్ళకి గనక పిల్లలు పుడితే లీగలా ఇల్లీగలా పక్కన పెడితే రిగార్డ్లెస్ ఆఫ్ దట్ వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వాలి అనేది ఆ 14th అమెండ్మెంట్‌ది. దీన్ని 1898లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి రూలింగ్‌ని అందరూ ఫాలో అవుతూ ప్రతి చోట జనరల్‌గా ఏదైనా ఒకటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు అప్పుడు రూలింగ్‌ని పెడతారు కాబట్టి సో ఇప్పుడు సుప్రీంకోర్టు లేటెస్ట్‌గా అన్ని వాదోపవాదనలు అటువైపు జనరల్‌గా అందరూ చెప్పడం ఏంటంటే 14th అమెండ్మెంట్ ఏం మాట్లాడినా 14th అమెండ్మెంట్ ఆ రూల్ ప్రకారమే. ఆ 14th అమెండ్మెంట్ అనేది ఎలా క్రియేట్ చేశారు? యూఎస్ కాంగ్రెస్‌లో క్రియేట్ చేశారు. సో ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఏం చెప్తుంది అంటే మీరు మళ్ళీ యూఎస్ కాంగ్రెస్‌లోనే బిల్లు పెట్టి మీరు 14th అమెండ్మెంట్‌ని అమెండ్ చేయండి. అంటే ఇప్పుడు గనక వీళ్ళు మళ్ళీ కొత్త బిల్లు పెట్టి ఆ బిల్లులో ఇలా లీగల్ ఇమిగ్రెంట్స్ గానీ, లేకపోతే పీఆర్ ఉన్న వాళ్ళు గానీ, లేకపోతే ఆల్రెడీ సిటిజన్స్ ఉన్న వాళ్ళు గానీ, వాళ్ళకి పిల్లలు పుడితేనే బర్త్ రైట్ సిటిజన్‌షిప్ వస్తది, లేకపోతే లేదు అనేటువంటి బిల్లు గనక వాళ్ళు తయారు చేసి దాన్ని మళ్ళీ కాంగ్రెస్‌లో పెట్టి దానికి వాళ్ళు అందరూ ఇగ ఎగువ సభ, దిగువ సభలలో ఇగ మళ్ళీ పాస్ అవ్వాలి. పాస్ అయిన తర్వాత సెనేటర్స్ పాస్ చేయాలి. పాస్ చేసిన తర్వాత ప్రెసిడెంట్ సైన్ చేయాలి. సో ఇగ ఇది సేమ్ రూలే. సో కాంగ్రెస్ మళ్ళీ అన్నీ అయిన తర్వాత అప్పుడు ఆ ప్రకారం లా అయితే తప్ప అప్పటి వరకు ఎవరైనా సరే ఈ రూల్ ప్రకారం వాళ్ళకి పిల్లలకి సిటిజన్షిప్ వస్తది. ఇన్ని రోజుల నుంచి చాలా టెన్షన్‌తో ఉన్నారు. ఎందుకు అంటే అట్‌లీస్ట్ ఇప్పుడు ఇది గనక లేకపోతే మన ఇండియన్స్ కూడా కొంత ఎఫెక్ట్ అవుతదండి. ఎందుకంటే ఇప్పుడు H1B వీసాల మీద ఉన్న వాళ్ళు గానీ, వాళ్ళకి జాబులు రాక ఏం చేయాలో అర్థం గాక ఇండియా ఎళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు.
అట్‌లీస్ట్ ఇప్పుడు ఈ ఈ పిల్లల కన్నా సిటిజన్‌షిప్ వస్తే వాళ్ళు ఇప్పుడు కాకపోతే ఇంకో 10 ఏళ్ళకో, 15 ఏళ్ళకో తల్లిదండ్రులు మళ్ళీ అమెరికా రాలేకపోయినా పాపం అట్‌లీస్ట్ పిల్లలైనా అమెరికా వచ్చి సెటిల్ అవుతారు కదా! ఎప్పటికైనా ఎనీ టైమ్ వాళ్ళకి వెల్కమే కదా! సో, అదొక గుడ్ న్యూస్ అనమాట. సో, ఇది బర్త్ రైట్ సిటిజన్‌షిప్ గురించి ఫ్రెండ్స్. మొత్తానికి ఒక మంచి హిస్టారిక్ డెసిషను. సో, రేపటి వీడియోలో ఈ టెక్సాస్ డ్రైవింగ్ లైసెన్స్ దాని గురించి కమెంటింగ్ పీరియడ్ అనేది ఒకటి పెట్టారు వాళ్ళు. సో, దాని గురించి చెప్తా. సో, మీరు వెయిట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టు ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ. బాయ్. హావ్ ఎ గుడ్ డే.